నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి చూసుకున్నట్లయితే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించింది NCET సంబంధించిన 2024 సంబంధించింది 4 years ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి సంబంధించింది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల అయ్యింది. అయితే దరఖాస్తు ఏంటి, ఈ యొక్క అర్హతలు ఏంటనేది మీకు వివరించడం జరుగుతుంది. అది డిగ్రీతో పాటు BEd కూడా మీకు అందుబాటులో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించింది 4 సంవత్సరాల సర్టిఫికేట్ అనేది మీ చేతికి వస్తుంది. అయితే ఆన్లైన్ దరఖాస్తులు అనేవి స్వీకరిస్తున్నారు. ఈ టెస్ట్కి సంబంధించింది నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇది అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. మీరు ఎవరైనా అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. మధ్యలో మీరు ఆపేస్తే డిగ్రీ సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తారు. మొత్తం 4 years అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు BEd కూడా వస్తుంది. దీని తర్వాత ఉపాధ్యాయ వృత్తి అనేది అంటే DSC రాసుకునే అభ్యర్థులు DSC కూడా రాసుకునే అవకాశం అనేది ఉంది. దీంతోపాటు డిగ్రీ కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత PGకి సంబంధించింది కూడా ఇందులో మీకు అవకాశం అనేది ఉంది. అయితే దీనికి ముందు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అయితే దీనికి సంబంధించింది ఈ టెస్ట్ అనేది CBT టెస్ట్ అనేది నిర్వహిస్తారు. అయితే ఈ అడ్మిషన్స్ అనేవి 2024-25 విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 13 నుంచి 30 తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 30 తేదీ లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కూడా ఎటువంటి తప్పులు అనేవి దొరికినట్టయితే సరిదిద్దుకునే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి అడ్మిట్ కార్డ్స్ అనేవి 3 days ముందు అనేది మీకు ప్రకటిస్తారు. ఎగ్జామినేషన్ డేట్ అనేది జూన్ 12వ తేదీన మీకు నిర్వహించడం జరుగుతుంది. వెడ్నెస్డే రోజు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్లో మీ యొక్క లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. ఇంగ్లీషు, హిందీకి సంబంధించింది మరియు తెలుగుకు సంబంధించిన లాంగ్వేజెస్లో 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది ఈ యొక్క ఎగ్జామినేషన్లో మీరు మీ యొక్క లాంగ్వేజ్ అనేది లోకల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. మొత్తం మీద మనకి 38 లాంగ్వేజెస్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2కి సంబంధించింది మనకి 12 అనేది తెలుగు లాంగ్వేజ్కి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో మరియు మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించింది మొత్తం మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఈ యొక్క సిలబస్ వారీగా కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది సంబంధించిన PDF అనేది కింద డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా సరే 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయాలనుకున్న అభ్యర్థులకి చాలా ఉపయోగకరంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇందులో ఉంది. మీరు దీనికి సంబంధించిన ఫోటో అనేది సిగ్నేచర్ అనేది ఉండాలి. దీంతోపాటు దీనికి ఫీజు వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క BEd మరియు BEdకి సంబంధించిన వివరాలను చూసినట్లయితే తెలంగాణ స్టేట్కి సంబంధించి చూసినట్లయితే మనకి గచ్చిబౌలిలో ఒక కాలేజ్ అనేది ఉంది. నెక్స్ట్ రంగారెడ్డికి సంబంధించింది దీనిలో ఉంది. రాజేంద్ర నగర్కి సంబంధించింది. మొత్తం మనకి ఇందులో చూసుకున్నట్లయితే 3 కాలేజెస్లో 350 అంటే 150 సీట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఈ తెలంగాణ అభ్యర్థులకి 150 సీట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే మనకి 50 సీట్స్ అనేవి BEdకి సంబంధించింది 50 సీట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే తిరుపతి, చిత్తూరు సంబంధించింది ఉన్నది. ఇక్కడ మనకు ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే జనరల్ అభ్యర్థులు 1200 రూపాయలు, OBC అభ్యర్థులు 1000 రూపాయల వరకు, EWS సంబంధించిన వాళ్ళు 1000 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. SC, ST, PWD వారికి, థర్డ్ జనరల్ వారికి 650 రూపీస్ అనేది ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్లాగా మనకు జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. మీ యొక్క లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. మనకి జనరల్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్
మనకి రీజనింగ్ సంబంధించింది ఉంటుంది. మనకి ఈ యొక్క దీనికి సంబంధించిన సిలబస్ అనేది కూడా మనకి పూర్తి వివరాలు అనేవి ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా డిగ్రీ విత్ బీఈడీకి సంబంధించిన చేసుకున్న అభ్యర్థులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరైనా ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే అవకాశం అనేది మీకు ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. ఇంకెటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.